సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'వెట్రిమారన్' గారి డైరెక్షన్‌లో 'విడుదల' అనే ఒక సినిమా అప్పుడొచ్చింది. సూపర్ హిట్ అయిపోయింది. విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేశారు. సో, ఆయన ఇప్పుడు మళ్ళీ 'విడుదల 2'తో మన ముందుకొచ్చేసారు. మామూలుగా 'వెట్రిమారన్' గారి సినిమాలంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మూలాల్లోకి వెళ్లి మరి ఆయన స్టోరీస్ రాయడం, ఆ తరహా సినిమాలు తీయడం, రస్టిక్‌గా ఉండడం చూస్తూ ఉంటాం. మరి 'విడుదల' తర్వాతొచ్చిన ఈ 'విడుదల 2' సీక్వెల్స్ ఎలా అనిపించింది మీకు? మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే నక్సలైట్ ఉద్యమం మీద ఒక రివ్యూ హ్మ్. పిటిషన్ దాఖలు చేశాడు ఆయన ప్రజా కోర్టులో. ఓకే. 'విడుదల 2' అనే సినిమాతో తమిళనాడులో నాకు తెలిసి ధర్మపురి జిల్లాలో కొన్ని రైతాంగ పోరాటాలు జరిగినాయి. ఓకే. ఈ రైతాంగ పోరాటాల నేపథ్యము, ఆ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథ నడుస్తుంది. అయితే చాలా రెఫరెన్సులు కనిపిస్తాయి సినిమాలో. చాలా క్యారెక్టర్స్, రియల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి సినిమాలో. అది కొండపల్లి సీతారామయ్య గారు కావచ్చు, లేకపోతే వెంపటాపు సత్యం గారు కావచ్చు, కేజీ సత్యమూర్తి కావచ్చు. ఈ వీళ్ళందరినీ కలిపి అంటే చారు మజుందార్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే వీటన్నిటినీ కలిపి ఒక క్యారెక్టర్లో మిక్స్ చేసి ఇంకొక క్యారెక్టర్ని మితవాద కమ్యూనిస్ట్గా ఇంకో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసుకుని హ్మ్. ఒక రకంగా భారతదేశంలో వామపక్ష ఉద్యమాల పురోగతి ఎలా నడిచింది అనే దాని మీద సినిమా డిపెండ్ అయి నడుస్తుంది. అవును. అంటే 90లకు ముందు జరిగినటువంటి రైతాంగ పోరాటాలు, వాటి నేపథ్యం, అలాగే పేదలు ఇళ్ల స్థలాల కోసం జరిపేటువంటి అర్బన్ ఏరియాల్లో జరిపేటువంటి భూ ఆక్రమణలు, ఇలా నడుస్తుంది సినిమా. దీన్ని స్టేట్ ఎలా అణిచివేస్తుంది, ప్రజల ఆకాంక్షల మేరకు జరుగుతున్నటువంటి పోరాటాలని స్టేట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది కూడా బాగా చూపించగలిగాడు వెట్రిమారన్. అంటే ఆ ఏరియాలో చాలా స్టడీ చేశాడు తను. ఈ ప్రాసెస్లో ఎక్కడి దాకా వెళ్ళాడంటే, అంటే కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చిన చీలికలు, మార్క్సిజానికి సాయుధ పోరాటం అనేది గుండెకాయ. దాన్ని వదిలిపెట్టేసి మితవాదం వైపు వెళ్ళిపోయినటువంటి ఆలోచనలని వదిలిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చి సాయుధ పోరాట నినాదంతో చారు మజుందార్ మొదలుపెట్టినటువంటి ఒక ఇది అంటే ఒక రైతాంగ ఉద్యమం, నక్సల్బరీలో మొదలైనటువంటి ఒక రైతాంగ ఉద్యమం. ఆ వెలుగులో ప్రయాణం చేసేవాడిని నక్సలైట్ అంటారు. నక్సల్బరీ వెలుగులో ప్రయాణం చేసేవాడిని నక్సలైట్ అంటారు. ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో ఆ మలుపు చూపించాడు. ఎందుకు స్ప్లిట్ అయింది అంటే సిపిఎం నుంచి ఎలా ఎంఎల్ పార్టీ డిఫరై బయటకు వచ్చింది అనేది చూపిస్తూ ప్రస్తుత సమాజాన్ని కూడా మాట్లాడతాడు. అంటే మార్కెట్ ఎకానమీలోకి వచ్చేసాం మనం. మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ సరుకుగా మారిపోతోంది. ఈ సరుకుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు, అలాగే పాత సమాజంలో అనుసరించినటువంటి వ్యూహము, ఎత్తుగడలే ఇప్పుడు కూడా చేయాలా, ఇప్పుడు కూడా అవే అమలు చేయాలా? నిజానికి సాయుధ పోరాటం, అడవుల్లో దళాలు ఇవన్నీ నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? పబ్లిక్ ప్రాబ్లమ్స్ మారిపోయినాయి, సమాజం మారిపోయింది. ఈ మారిన సమాజంలో మారని వ్యూహాలతో ఏవైనా వ్యవహరిస్తున్నామా అనే ఒక అంటే తమని తాము ఒక రకంగా సెల్ఫ్ క్రిటిసిజం అంటారు దీన్ని. ఆత్మవిమర్శల ధోరణిలో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది సినిమాలో. హ్మ్. దాన్ని వెట్రిమారన్ వాంటెడ్గానే డిజైన్ చేశాడు. డిజైన్ చేసి రెండు వైపులా జరిగినటువంటి అంటే స్టేట్ నుంచి జరుగుతున్నటువంటి దారుణాలు, అలాగే ఉద్యమం నుంచి జరుగుతున్నటువంటి లోపాలు, వాటి మీద కూడా చర్చ నడిపాడు నిర్మోహమాటంగా. ఓకే. ఉద్యమ లోపాలని చర్చించాడు. రాజ్యం చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి బలంగా మాట్లాడాడు. అలాగే రాజ్యంలో భాగమైపోయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎంత క్రూయల్గా ఆలోచిస్తారు అనే దాన్ని కూడా చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు. అంటే తన సెల్ఫ్ గోల్ కోసం అవసరమైతే తన సహచర పోలీసుల్ని చంపేయటానికి కూడా అధికారులు పెద్దగా మొహమాట పడరు ఓకే. అనే
తరహా సన్నివేశాల కల్పన కూడా ఉంది ఈ సినిమాలో. ఈ విధంగా ఉద్యమము అంటే భారతీయ సమాజంలో భిన్న సమూహాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ యుద్ధం నేపథ్యము, అది యుద్ధం జరగాల్సిన అవసరం ఏమిటి అనేది వీటన్నిటిని బాగా హ్యాండిల్ చేయగలిగాడు. అయితే కొత్త కోణాన్ని చెప్పాడు. అంటే కార్ల్ మార్క్స్‌ని భారతదేశానికి అన్వయించటంలో కమ్యూనిస్టులు వైఫల్యం చెందారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇక్కడ అంబేద్కర్‌ని కొంత పట్టుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఈయన. చేసి వర్గమే కులముగా ఆపరేట్ అవుతోంది భారతదేశంలో. వర్గము అనేది విడిగా లేదు. కులమే వర్గం. అంతకు మించి బ్రహ్మ పదార్థం కాదది. పేదలు అన్ని సెక్షన్స్‌లోనూ ఉండొచ్చుగాక. అంత మాత్రం చేత ఇక్కడ కులం వేరు, వర్గం వేరు అని అనుకుంటే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. కులమే వర్గము అనే స్పృహతో గనక ఉద్యమం ముందుకెళ్తే అదొక ప్రాపర్ డైరెక్షన్‌లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతవరకు ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్. దానికి ప్రధానంగా అతను తమిళ రాజకీయాలు, తమిళ సినిమా ప్రభావం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ద్రవిడ ఉద్యమాల ప్రభావం, దళిత ఉద్యమాల ప్రభావం ఉండటం వలన వీళ్ళు క్యాస్ట్ క్వశ్చన్ని చాలా కాలంగా మాట్లాడుతున్నారు వాళ్ళ సినిమాల్లో. అదొక యాంగిల్ తీసుకున్నాడు ఆయన. అది తీసుకోవడం కొంత సినిమాకు ఒక పరిపూర్ణతను తీసుకొచ్చింది. అలాగే సాయుధ పోరాటము అనేది ఈ రోజున కూడా అదే నినాదంతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా అనే ఒక రివ్యూ చేస్తాడు ఓకే. చివరిలో. అంటే ఈయన వెంపటాపు సత్యంగా చూపించేటువంటి క్యారెక్టరు చాలామంది నక్సలైట్ నాయకుల పోలికలతో ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశాడు ఆయన. ఆ డిజైన్ చేసినటువంటి పెరుమాళ్ళు అనేటువంటి క్యారెక్టరు ఆత్మ సంఘర్షణలో పడుతుంది. సాయుధ పోరాటం అనేది మనం ఆ రోజున కరెక్టే మనం అనుకున్నటువంటి సమాజంలో, మనం ఈ నినాదం ఎత్తుకున్నటువంటి సమాజంలో ఇది కరెక్ట్ నినాదమే. కానీ ప్రజెంట్ సొసైటీకి ఇది అన్వయిస్తుందా? అలాగే ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళ ఏరియాల్లో ఫైట్ చేసేటువంటి ఒక తెగింపుని, ఒక దర్శనాన్ని ఇవ్వాల్సి ఉంది మనం. అది కాకుండా మనం దళాలుగా అడవుల్లో ఉండిపోతే ప్రయోజనం నెరవేరుతుందా? మనం అనుకున్న ప్రయోజనం నెరవేరే అవకాశం ఉందా? అనేది కూడా చర్చకు పెట్టాడు ఈయన. ఓకే. అంటే ఇప్పుడు రకరకాలుగా కొత్త ట్రేడ్స్ వచ్చేస్తున్నాయి. ఐటీ సెక్టార్ వచ్చింది. కార్మికులు అనేటువంటి వాళ్ళు పాత రోజుల్లో ఉన్నట్టుగా లేరు. కార్మికుల పరిస్థితిలో చాలా మార్పులు వచ్చినాయి. సాలరీస్ విపరీతంగా పెరిగినాయి. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. సో ఈ నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకుని దీనికి తగ్గ వ్యూహరచన జరగవలసి ఉంది అనే దాన్ని కూడా ప్రస్తావించాడు. ఇది కామన్ ఆడియన్స్కి ఏ మేరకు పెడుతుంది అనేది పక్కన పెడితే, కొంచెం ఈ ఉద్యమాలతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా విస్తృతమైన చర్చ చేశాడు వెట్రిమారన్ అని అనిపిస్తుంది. సైద్ధాంతిక చర్చ చాలా ఉంది ఈ సినిమాలో. ఓకే. నిజానికి ఇది ఒక రకంగా పునాది ఆంధ్రప్రదేశ్, దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈయన ప్రతి సినిమా కథకి రూట్స్ ఇక్కడే కనిపిస్తాయి. కానీ మన దగ్గర అలాంటి సినిమాలు రావు. అక్కడ వాళ్ళకి ధర్మపురి పోరాటము, ఇంకో కొన్ని పోరాటాలు ఉన్నాయి తప్ప, అది కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి నాయకత్వం మొదలుపెట్టి చేసినటువంటిదే. అది కూడా పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమమే ధర్మపురి కూడా. కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి కారంచేడు, చుండూరు రెఫరెన్సులు ఇవన్నీ కనిపిస్తాయి వెట్రిమారన్ సినిమాల్లో. ఓకే. అలాగే ఈ సినిమాలో కూడా ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్బరీ పోరాటము, అలాగే నక్సలైట్ పార్టీల్లో వచ్చినటువంటి చీలికలు, అది ఎంఎల్ పార్టీగా ఆవిర్భవించటం, ఎంఎల్ పార్టీ నుంచి మళ్ళీ స్ప్లిట్ అయి సిఓసిగా ఏర్పడటం, సిఓసి పీపుల్స్ వార్గా ఏర్పడటం, పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా అవతరించడం, ఈ పరిణామ క్రమం అంతా ఏదో మేరకు చెప్పే ప్రయత్నం చేశాడు. అలా ఇది ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ రాజకీయాలతో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి సినిమా మంచి ప్రయత్నం చేశాడు అని అనిపిస్తుంది. ఓకే. రెండోది, ఇది కేవలం నినాదప్రాయ సినిమా కాదు.
అంటే విప్లవ సినిమా అనంగానే మనకు నారాయణమూర్తి గారు కనిపిస్తాడు. ఇందులో ఒక ఇంటలెక్చువల్ డిబేట్ ఉంది. సాయుధ పోరాటము అనేది ప్రస్తుత సమాజంలో ఎలా రిలవెంటు, దానిలో ఏదైనా మార్పులకి అవకాశం ఉందా, మార్పులు చేస్తే ఎలా చేయాలి, ప్రజలలో పోరాటశీలతని నిలబెట్టడానికి, అంటే ప్రతి సెక్టార్లోనూ పోరాటశీలతను నిలబెట్టడానికి మనం ఏం చేయాలి, దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ కంటే కూడా అని కంక్లూడ్ చేస్తాడు సినిమాని. ఓకే. అలా ఒక భారత వామపక్ష ఉద్యమ చరిత్ర మీద తనకు ఏమనిపించిందో అది తీసే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్. దీన్నే ఒక కథగా డిజైన్ చేసుకున్నాడు. రకరకాల క్యారెక్టర్స్ వచ్చిపోతూ ఉంటాయి. అలాగే భూస్వాముల్లో వచ్చినటువంటి మార్పులు, పారిశ్రామికవేత్తల్లో వచ్చినటువంటి మార్పులు, వీళ్ళందరూ కూడా దళారులుగా మారిపోయినటువంటి కండిషను, స్టేట్లో వచ్చినటువంటి మార్పులు, రాజ్యంలో వచ్చిన మార్పులు, రాజ్యం తాలూకా అణిచివేతలో వచ్చిన మార్పులు, ఇవన్నీ చాలా విస్తృతంగా స్టడీ చేశాడు అతను. ఆ స్టడీ చేసినటువంటి ఇదంతా కనిపిస్తుంది సినిమాలో. కొంచెం ఎక్కువ చర్చ నడుస్తోంది అనిపిస్తుంది కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంది సినిమా విడుదల 2. ఓకే. రెండోది, ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే పార్ట్ 1 ఓటీటీలో రన్ అవుతోంది. అది చూసిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ సినిమా కోసం థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అందుకని టైమ్లీ రిలీజ్ పెట్టుకున్నాడు ఆయన. ఓటీటీలో అది పికప్ అయింది బాగానే. సో ఆ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే ప్రయత్నం ఈ విడుదల 2 ఇప్పుడు రిలీజ్ చేయటం వెనకాల ప్రోగ్రామ్ వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే. తెలుగులో ఇలాంటి తరహా సినిమాలు తీయటం అనేది ఎందుకు చేత కావడం లేదు అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.